ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ మొత్తం 70 గేట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 50,750 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఇక బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మరో 13,477 క్యూసెక్ల నీటిని సాగు కోసం విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణా నది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక కారణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉందని, నది పరివాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరదల హెచ్చరిక నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించుకొనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే వివిధ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేశారు.